చూసుకోవచ్చు వీళ్ళందరూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఈ ఏరియాలో సున్నం చెరువు దగ్గర మాలాపూర్ ఏరియాలో పూర్తిగా డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సున్నపు చెరువు దగ్గర ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నివాసం ఉంటున్నారు కొంతమంది పేద ప్రజలు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఏవైతున్నాయి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. మాకు నోటీసులు ఇవ్వకుండా మొత్తం కూల్చివేయడం జరిగిందని అని చెప్తున్నారు. మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలని గవర్నమెంట్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ, మీ అందరికి ఏం జరిగింది అసలు? ఇంటికి మొదలు పెట్టారు ఎంత? ఏమో తెలియదు సార్, అసలు తెలియదు మాకు. ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. మాకు జాగాలు ఇస్తాను ఎక్కడ వేయలేరు. ఈ రెండోసారి గులబట్టబట్టి రోడ్డు మీద ఉన్నప్పుడు ఒకసారి గులగొట్టిరు, ఇప్పుడు ఒకసారి చెప్పకుండా గులగొడతారు సార్. ఎక్కడైనా ఇంత జాగిస్తే మేము గుడిసేసుకుంటాం. చిన్న చిన్న పిల్లలు ఉండరు, బట్ట చెప్పకుండా ఇట కిరాయికి ఉండి మేము బతుకుదామని వస్తే ఇట్లా పేదోళ్ళ కడుపుల మీద కొడితే ఎట్లా సార్? అందరూ కూడా మేము కాంప్లెక్స్ కట్టుకోలేం, మేము కట్టుకోలేం. పేదోళ్ళని గురిసెలను మేము పొద్దుగాల స్కూల్ నాలు చేసుకుంటాం. మాకు అన్యాయం చేస్తుంది. మేము వేస్తానే గెలిచిండు ఓట్లు. మేము ఏంటంటే మా చిన్న చిన్న పిల్లలు రానకాలం తిన్న మెట్టుకోవాలి. ఏం కథ? మాకు అన్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇప్పటి నుంచి ఇక్కడ 20-30 సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు పట్టించుకుంటలేడు. సీఎం పట్టించుకోలేడు, కేసీఆర్ పట్టించుకోలేదు, ఈ సార్ ఎవ్వరు పట్టించుకోలేదు. మాకు ఇప్పుడు న్యాయం కావాలి. మేము ఎటు పోవాలి? పేదోళ్ళం, మాకు న్యాయం కావాలి. మాకు ఎక్కడ స్థలం చూపెట్టమని మేము గుడిసెలు వేసుకునే బతాం. మీరు చెప్పండి, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు సున్నం చెరువు దగ్గర? ఈ పిల్లలు అయితే మాకు బిడ్డలు, ఈ పిల్ల బిడ్డ నాకు బిడ్డ. మేము వచ్చి 50 ఏళ్ళు, ఇక్కడ వచ్చి 50 ఏళ్ళు. మాకు 50 ఏళ్ళ నుంచి మాకు ఏం ఇంతవరకు తలం వేయలే, ఏం వేయలే. మాకు ఇంతవరకు ఏం లేదు. మాకు అమ్మగారు సంపాదించిన ఆస్తి లేదు, అత్తగారు సంపాదించిన ఆస్తి లేదు. మేము ఉన్నది ఇక్కడనే, మేము పెరిగింది ఇక్కడనే, పెళ్లి చేసింది ఇక్కడ, పడట్లేదు ఇక్కడనే పని. మాకు చచ్చుకుంటే పొందలట్లు జగట్లు లేవు. మేము ఇస్తా 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 అని చెప్పి కేసీఆర్ ఓటు ఇచ్చినాడు, ఇస్తా ఇస్తా అని చెప్పి గాంధీ ఓటు ఇచ్చినాడు, ఇప్పుడు ఇస్తా ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఓటు ఇచ్చినాడు. మాకు ఏదొద్దు, మాకు ఏది కావాలి? న్యాయం కావాలి. న్యాయం చేయండి మా పేదలకు. మాకు ఇంతనా మీరు ఇల్లు కట్టి దమ్ము చేత కదండి, ఇట మా కుట్టి తలం చూపించండి. గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నారు, మీకు ఇల్లు కట్టించే దమ్ము లేదు అంటున్నారా? మీకు దమ్ము లేదు అనుకుంటే ఓట్లు దండుకుంటున్నారు తప్ప మాకు ఇల్లు ఇవ్వట్లేదు అంటున్నారా? గెలిచిరు, మా పేదలు ఓట్లు వేస్తే మీరు గెలిచిరు. మా పేదలు రోడ్డు వేస్తే మేము కంకర కొట్టి మేము రోడ్డు వేస్తే మేము అంత వేస్తే మీరు రోడ్డు మీద నడిచిర్రు. మా పేదలు లేకపోతే మీరు నడపదు కదా. మా పేదలు ఓట్లు వేస్తే మీరు గెలిచిండ్రు. మీరు గెలిచినందుకు మీ పేరు పైకి వచ్చినందుకు ఇప్పుడు మామని కాదని ఇప్పుడు రోడ్లు ఆడుకున్నాం. ఈ రోడ్ల వర్తాలు వస్తాయి, నానిపోతాం, అంత వేస్తాం. ఇప్పుడు పిల్లలతో మేము వేడ ఉండాలి, మేము వేడ ఉండాలి. ఈ వర్షాలు నానుకుంటాం. ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం, ఇడికి వెళ్ళేసేసారు. ఇన్ని రోజులు రోడ్డు మీద ఉన్నాం, గిరిచాపేసిండ్రు అట, మళ్ళీ నిలగొట్టి. ఇన్ని రోజులు మన ఆడపుడుతులు వస్తుంటానికి నిలగొట్టిండ్రు, మన ఇడికి నిలగొట్టిండ్రు. ఇప్పుడు ఈడ ఉన్నాం, ఇడికి వెళ్ళి పోయి మళ్ళీ ఏడ ఉండాలి. మేము చేసేది 400 కూలి, 400 కూలిలో మేము కిరాయం కట్టాలి, మేము తిండి తినాలి, మా పిల్లలు బట్టలు తెచ్చుకోవాలి. ఓ పూట అందరేమో మళ్ళా సన్న బియ్యం తింటే మేము నూకలు తింటాం, గంటలు బియ్యం తింటున్నాం. గవర్నమెంట్ మీకు సన్న బియ్యం ఇవ్వట్లేదా? సన్న బియ్యం దొడ్డు బియ్యమే చూపిస్తాం, దొడ్డు బియ్యమే రేషన్ కార్డు, అది కేసీఆర్ చేసిన రేషన్ కార్డు. 4000 పింఛన్ అన్నాడు రేవంత్ రెడ్డి. 4000 పింఛన్ కాదు, 2000 పింఛనే. గ్యాస్ ఇప్పిస్తున్నాడు, గ్యాస్ లేదు మాకు. అది అప్పుడు అన్నీ లేని వాళ్ళకి పిల్లలకి మళ్ళీ ఇంట్లో పని చేయకుండా 2000 పైసలు ఇస్తాను చెప్పిండు. మీకు అది లేదు, ఏది లేదు, అన్ని ఇస్తా అని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, ఇల్లు కట్టిస్తాడు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ లేవు మాకు. పోయినా నేను ఏళ్ళకి మళ్ళీ అది లగ్నకి పోయినా, లగ్నకి పూలు పోతే కట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు సార్. మా ఏకే అని అడిగినాం అంటే సింగిల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు. ఏమని అడిగినాం అంటే అమ్మ కట్టిస్తాం అన్నారు. ఏమి లేవు ఇప్పుడు వరకలా. నేను ముసలిగా కట్టినా, నేను చచ్చిపోతా, నా పిల్లలు రోడ్ల, మేము రోడ్ల. మాకు ఇంకా ఉన్నోనికే సాయం చేస్తున్నావు, లేనికే సాయం చేస్తున్నావు. చెప్పకుండా వచ్చి పుల్ల కొట్టిరు. అందులో సామాన్లు పోయింది. టీవీలు పోయినాయి. అందులో ఇక ఏదో 5-10 మొగలు తెలియకుండా డబ్బులు దాచి పెట్టుకున్నారు. ఆడలు పెట్టుకున్నాం, 20,000 పెట్టుకున్నాం, 10,000 పెట్టుకున్నాం, 5,000 పెట్టుకున్నది, అవి పెట్టుకున్నది. ఏదో తెలకుండా మోహన్ తెలియకుండా ఇంత బంగారం తెచ్చుకున్నారు, అది తెచ్చుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. అన్ని పోయినాయి. ఇప్పుడు పోయిందని దాంట్లో కొన్ని పట్టుకోనికి రాదు, చేయడానికి రాదు, మీకు తీయడానికి కాదు. ఇప్పుడు మాకు మా పరిస్థితి ఏందో మాకు ఒక న్యాయం చేయండి సార్, అంతే. మీకు దండాలు పెడతాము, మా ఒక్క న్యాయం చేసి ఒకటే. మాకు ఇల్లు లేదు, మాకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టుకోలేము, బిల్డింగ్ కట్టుకోలేదు, బిల్డింగ్ లేము, మేము కాదు గుడిసెలలో ఉన్నాం. అదే మీకు ఇస్తారా? మాకు సింగిల్ డబుల్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు? ఎవరు ఇచ్చిందా? నాకు రేవంత్ రెడ్డి ఇచ్చినా రేవంత్ గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి ఓటేసారా? రేవంత్ రెడ్డి గెలిచినాం. ఫస్ట్ కేసీఆర్ గెలిచినాం. కేసీఆర్ గెలిచినప్పుడు కేసీఆర్ ఇస్తున్నాడు, ఏలాడు. మళ్ళా గాంధీ గెలిచినాం, గాంధీ గెలిపిస్తున్నాడు. ఓటేస్తే మాకు ఇల్లు ఇప్పిస్తాం, లేని వాళ్ళకి అది చేస్తాం, ఇచ్చేస్తాం అని చెప్పిండు. మాకేం చేయలేడు. కాదు కేసీఆర్ అన్నా పింఛన్ చేసిండు, కేసీఆర్ రేషన్ కార్డు చేసిండు. కేసీఆర్
పెద్ద మార్పు తెస్తున్నాడు. మార్పు ఇదే మార్పు తెలంగాణకు. ఏ మార్పు లేదన్నా. తెలంగాణ మార్పు కులకోటగా మార్పు తెచ్చిండు. పేదలను ఖరాబ్ చేసిండు. ఉండడానికి కూలీ లేదు, నా లేదు. రోడ్డు మీద మాత్రం గుడిసెలు వేసుకుంటే తిని అన్నం నోట్లో చనిపోయాడు. ఓటుకి ఎంత ఇచ్చారు? ఓటుకు ఒక రూపాయి వేయలే మాకు. అసలు ఓటుకు రూపాయి వేయలే. చెప్పండి. నిజం చెప్తున్నాం. ఎన్ని ఓట్లు చర్చించాం కానీ మాకు అది ఉండడానికి స్థలం చూపేవారు రేవంత్ రెడ్డిని. అది చేస్తాము. పుణ్యముడు రేవంత్ రెడ్డి. మా జీవితం తోటి రేవంత్ రెడ్డి గెలిస్తే మాకు ఏమి ఇస్తాడో, మాకు సాయం చేస్తాడు అని చెప్పి మా జీవితం తోటి మేము ఇష్టం. రేవంత్ రెడ్డి మీకు ఇష్టంతో రేవంత్ రెడ్డి ఓటేశారు. మా ఇష్టం తోటి మేము మాకు చెప్తే రేవంత్ రెడ్డి మీ ఇల్లు కూడా కొడుతున్నారు. మా ఇంట్లో కూడా కొడుతుంది. మేము కైతలపూర్ పోయాం. కైతలపూర్ పోతే అది కవిత మేడం ఆ మేడం రేవంత్ రెడ్డి ఇద్దరు వస్తే చెప్తే అదొక భక్తి మీద అదొక మాట విని సరే రేవంత్ రెడ్డి వస్తే మాకు సాయం చేస్తారేమని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వకుండా మేము ఓటేసాం. రూపాయి ఎవరికైనా రూపాయి తింటే చెప్పులు దెబ్బ తిన్నట్టే పోదాం ఓటేసాం మేము రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి మా వాళ్ళు గెలిపిస్తామని అని మేమే మాకు ఒక మా అపార్ట్మెంట్ గా మాకు బిల్డింగులు లేవు, మాకు రూములు లేవు, లేకపోతే మాకు ఒక స్లాబ్ వేసుకొని ఇల్లు కట్టుకోలేవు, లేకపోతే మాకు కుర్చీలు మేము కాగితాలు కట్టుకొని అది ఏది ఉట్టి జాగా అది ఎవరిదో ఏం కదా ఆ జాగాలో మేము గుడిసెలు వేసుకున్నాం అంతే. మాకు ఏడన్నా బెడ్రూమ్ లో చేయాలి సార్. మాకేడ లేవు, మా పిల్లలు ఉండరు. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఎక్కడ ఉంటారు? మరి ఇప్పుడు ఒక్కలా మాట్లాడుతుంది అందరికి అర్థమైంది. ఎంతమంది మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇక్కడనే ఉంటాం. ఇక్కడే ఉండి ఏం చేస్తారు? ఇక్కడ ఉంటాం. ఇప్పుడు మీరు ఈ గుడిసె వల్ల ఉంటాం. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మీకు ఇట్లా కోటేసినాం కదా, ఇప్పుడు నువ్వు ఇస్తావా మాకు ఏదో ఒక సాయం చేసి మాకు ఏదైనా తలవన చూపించు. మాకు తలని చూపిస్తే మేము చచ్చిపోయిన పడలేదు. మా పిల్లల పుస్తక తరానికి మా పిల్లకన్నా వస్తుంది. ఇప్పుడు సరే గుడిసెలు వీకేసిండు కదా, మరి ఎక్కడ ఉండాలి? చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఏడు ఉండాలి? ఇస్తున్నాడు, ఎవడు ఇయ్యలేడు. మరి సడన్ గా వచ్చి మాకు చెప్పకుండా చేయకుండా వచ్చి పూల కట్టిరు. మా పిల్లల పానాలు కూడా బాగలేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఏడ ఉండాలి? ఇప్పుడు మా పిల్లలకి అన్నం లేదు, ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి. ఎట్లా? ఎందుకు కూలగొడతావు నువ్వు? సీఎం అయినాక లేవని కూలగొట్టడానికి అవసరం ఉందా? అది న్యాయమేనా? ఓట్లు వేసినప్పుడేమో అక్కలు మీరు చెల్లెళ్ళు కాలు మొత్తం దండం పెడతామన్నావు. నేను గెలిస్తే మీకు అనుకున్నా చేస్తాను. మాకేం చేసినావు? ఇప్పుడు మా ఇల్లు కూలగొట్టడానికైనా నువ్వు గెలిచింది? మా గుడిసెలు కూలగొట్టడానికి ఏంది మాకు సాయం చేసింది? ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు పెళ్లి చేస్తారు. ఆగమ్మా, ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు పెళ్లి చేస్తారు అన్నారు. మళ్ళీ పానాలు బాణాలనుకో నేను చూపిస్తాను. కాకపోతే ఫ్రీ బస్ వేసినాయేమో, దానికి ఏముంది మాకు? ఇప్పుడు మేము ఇప్పుడు ఆనలు వస్తున్నాయి, ఎక్కడ ఉండాలి? మా పిల్లలు ఏడుస్తారు. మాకు ఆకలి అవుతుందని పిల్లలు ఏడుస్తారు. మా పిల్లలు మేము కొట్టుకోవాలనే? మా
తెలుసుకున్నాం కదా, వాళ్ళ ఆర్తనాదాలు అయితే మనకు వినిపించడం జరుగుతుంది. సో పూర్తిగా ఇక్కడున్న ఏదైతే సున్నం చెరువు ఉందో సున్నం చెరువు మొత్తం డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది, మొత్తం కూల్చివేయడం జరిగింది. పక్కనే ఉన్న ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ముందుగా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. మాకైతే ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, అదేవిధంగా మాకు ఎటువంటి ముందుగా చెప్పలేదు, చెప్పి ఉంటే మొత్తం క్లీన్ చేసుకునే వాళ్ళు వేరే ఇంటి షిఫ్ట్ అయిపోయామని చెప్తున్నారు. వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ వీళ్ళకి స్థలాలు కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని వాళ్ళైతే వాళ్ళ బాధనైతే గవర్నమెంట్కి అయితే గోడు చెప్పుకుంటున్నారు. సో కెమెరా ముఖేష్తో గోపి రెడ్డి, హైదరాబాద్.